అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు క్యాన్సర్ మాట వింటే చాలా భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది మన బాడీలోని అన్ని అవయవాలకు కూడా వస్తూ ఉంది. అయితే క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా చాలా మందికి చాలా రకాల సందేహాలు, దాంతోపాటు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ అపోహలతో చాలా మంది చాలా రకాల మిస్టేక్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాల్టి వీడియోలో క్యాన్సర్ పై ఉన్నటువంటి ప్రతి అపోహను మనం క్లియర్ చేసుకుందాం. ఈ అపోహలన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. రైట్ మ్యామ్, ఈ క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి బయాప్సీ ఏదైతే మనం చేస్తామో, దానివల్ల కూడా క్యాన్సర్ ఇంకా పెరుగుతుంది అని భయపడుతూ ఉంటారు చాలా మంది. ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, బయాప్సీ చేశాక కొన్ని రోజులు ఆ రిపోర్ట్ కోసం మనం వెయిట్ చేయాలి. బయాప్సీ చేస్తుంది ఇది క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయితే ఏ టైప్ క్యాన్సర్, ఏ టైప్ని బట్టి కీమో ఇవ్వాలా, సర్జరీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా, ఇవన్నీ కనుక్కోవడానికే బయాప్సీ చేస్తాము. బయాప్సీ చేయకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు, కీమోథెరపీలు ఎవ్వరూ స్టార్ట్ చేయకూడదు. బికాస్ ఆ ట్రీట్మెంట్ వల్ల జరిగే హాని ఎక్కువ ఉంటుండొచ్చు. బయాప్సీ చాలాసార్లు అవసరం అవుతుంది. మనం కామన్ సెన్స్ యూస్ చేస్తే ఈ బయాప్సీ చేసినప్పుడు నీడిల్ పాస్ చేస్తాము ట్యూమర్లోకి, హోల్ పడుతుంది. ఆ హోల్లో నుంచి ఎక్కడన్నా మనకి నీడిల్ గుచ్చుకున్నప్పుడు నీడిల్ తీసేసాక కొంచెం రక్తమో లిక్విడో ఏదో కారుతుంది బయటికి. ఆ కారేది మన బయటికి వచ్చేసింది అనుకోండి, బయాప్సీ ఈజ్ నాట్ డేంజరస్, దాంతో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, బట్ సే నాకు ట్యూమర్ పొట్ట లోపల ఉంది, పొట్ట లోపలికి స్కాన్ చేస్తూ నీడిల్ పంపించారు, హోల్ పెట్టారు, బయాప్సీ తీశారు. నేను 4 days రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను. ఆ బయాప్సీ తీసిన తర్వాత నిజంగానే ఆ హోల్లో నుంచి క్యాన్సర్ సెల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, బయాప్సీ తీసినప్పుడు ఆ హోల్ మన బాడీ బయటకు ఉందా, లోపల మన బాడీ లోపల ఉందా ని బట్టి స్ప్రెడ్ అవుతుందో లేదో డిసైడ్ చేస్తాము. ఓకే, బాడీ లోపల ఒక్క చోటే ఒక ట్యూమర్ ఉంది, అది క్యాన్సర్ అని నాకు డౌట్ ఉంది. ఓవేరీ క్యాన్సర్ అనుకోండి, ఓవరీ క్యాన్సర్, ఇంకెక్కడా లేదు, పొట్టలో ఒకే గడ్డు ఉంది, అది క్యాన్సర్ అని డౌట్ ఉంది. నేను పొరపాటును కూడా దాన్ని బయాప్సీ చేయను. బికాజ్ ఒక చోట కంటైన్డ్గా ఒకే చోట ఉన్న క్యాన్సర్ని నేను బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటప్పుడు చెయ్యము, చెప్తాము ఇది బయాప్సీ చేస్తే అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది, మనం ఆపరేషన్ చేసి దీన్ని ఉన్నట్టుగా తీసేద్దాము, అప్పుడు అందులో క్యాన్సర్ ఉన్నా కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా బయటకు వస్తుంది అని. బట్ అదే రొమ్ము క్యాన్సర్ అనుకోండి, మనం పెట్టే బయాప్సీ హోల్ బయటికి ఉంటుంది, బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, అది లోపలికి స్ప్రెడ్ కాదు. బాడీ లోపల పార్ట్స్కి యూజువలీ చిన్న చిన్న క్యాన్సర్ గడ్డలు లేదా ఒకే చోటు ఉంటే బయాప్సీకి ప్రిఫర్ చెయ్యము. బయట వైపు లేదా గర్భసంచి బయాప్సీ తీసినా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది వజైనా ద్వారా, లేదా రెక్టంలో మోషన్ హోల్ ద్వారా అది బయటకు వచ్చేస్తుంది, నోట్లో, గొంతులో. ఇవి బయాప్సీ చేసినప్పుడు ఆ మెటీరియల్ మనం బయటికి ఊసేస్తాము. ఆర్ పొట్టలో ట్యూమర్ ఉంది, పొట్టలో యాసిడ్ ఉంటుంది కాబట్టి అది లీక్ అయినా చంపేస్తుంది క్యాన్సర్ సెల్స్ని. డిపెండ్స్ ఆన్ ది ఆర్గన్. బయాప్సీ కొన్ని టైమ్స్లో నిజంగానే స్ప్రెడ్ చేస్తుంది క్యాన్సర్ని, కొన్ని టైమ్స్లో స్ప్రెడ్ చేయదు. అది మనం ఎక్కడి నుంచి బయాప్సీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. అందుకే డాక్టర్ బయాప్సీ అన్నప్పుడు అడగండి, ఈ బయాప్సీ తీస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని. లేదా అన్నప్పుడు చేపించుకోవాలి, ఉంది అన్నప్పుడు చేపించుకోవద్దు. బట్ కరెక్ట్ డాక్టర్ అయితే వాళ్ళే ఇదంతా ఆలోచించి చెప్తారు కదా, బయాప్సీ చేద్దాము లేదా చెయ్యొద్దు అని. బట్ ఎవరో పక్కింటలా బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, మీరు వెళ్ళొద్దు అని ఇలా పాడు చేస్తారు, పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే ఖచ్చితంగా బయాప్సీ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? చేయకుండా కూడా మనం క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవచ్చు అంటారా? అంటే ప్రతి ఒక్క క్యాన్సర్కి కూడా ఇప్పుడు రకరకాల టెస్ట్లు అనేవి వచ్చేసాయి, ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెస్ట్ అయితే వచ్చింది కదా, అలా నిర్ధారణ చేసుకోవడానికి లేదంటారా? లుక్ అండి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లోనే 2 types ఉంటాయి. ఒక టైప్కి ఫస్ట్ మనం ఆపరేషన్ చేస్తే మొత్తం ట్రీట్మెంట్ తప్పు చేసినట్టు, ఇంకో టైప్కి ఫస్ట్ కీమో ఇచ్చామనుకోండి ట్రీట్మెంట్ రాంగ్ అవ్వచ్చు. టైప్ ఏ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము, టైప్ బి అయితే ఫస్ట్ సర్జరీ చేస్తాము. వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళ మొత్తం జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. అండ్ ఇది టైప్ ఏనా టైప్ బినా మనకి బయోప్సీలోనే తెలుస్తుంది.
ఓకే, ప్రతిరోజు మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బయాప్సీ చేసి కనుక్కుందాము, టైప్ ఏనా టైప్ బీనా, టైప్ ఏ అయితే కీమోస్ బెటర్ మీకు, టైప్ బి అయితే సర్జరీ బెటర్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సరే అంటారు, ఇంటికి వెళ్తారు, పక్కింటాళ్ళు ఎదురింటాళ్ళు వీళ్ళు వాళ్ళు చెప్తారు బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది అని. ఎక్కడో ఎవరితోనో రొమ్ము తీపిచ్చేసుకుంటారు, గడ్డ తీపిచ్చేసుకుంటారు. దెన్ అర్థమవుతుంది, అయ్యో నేను ఫస్ట్ కీమో తీసుకుని ఉండాల్సింది, ఇప్పుడు లేట్ అయిపోయింది. ఒకప్పుడు మ్యామ్ నాన్ స్టిక్ ప్యాన్స్లోని మనం వండుకుంటే మనకు క్యాన్సర్ వస్తుంది అని అనేవారు. బట్ కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మనం అల్యూమినియం అయితే యూస్ చేస్తున్నాం ఆ ప్యాన్స్ అయితే. బట్ ఇప్పుడు ఇది కూడా క్యాన్సర్కి దారితీస్తుందని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, పర్సనలీ నేను ఏది ఇలాంటిది నమ్మను. ఓకే, చిన్నప్పటి నుంచి మనం ఒక రకంగా పెరిగాము. మీ అమ్మ ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, అలాంటిది దానికి మనం స్టిక్ అయితే ఎప్పటి నుంచో ఉన్న మన హ్యాబిట్స్ని మనం ఇప్పుడు సడన్గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాట్ చేంజ్డ్ రీసెంట్లీ ఈస్, చిన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కావు, ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ప్లేట్లు ఉండేవి కావు, మైక్రోవేవ్ ఉండేది కాదు. వండుకున్న వాళ్ళం, తినేవాళ్ళం, పారేసేవాళ్ళం, ఎవరికో పనమ్మాయికి ఇచ్చేసేవాళ్ళం, అయిపోయేది, స్టోరీ అక్కడితో ఎండ్ అయ్యేది. సో ఇప్పుడు కరెంట్ లైఫ్లో మనకున్న మెయిన్ ప్రాబ్లం ఇస్ ఫ్రెష్ ఫుడ్ తినట్లేదు, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది, రీహీటింగ్ ద ఫుడ్ వండుకుని దాన్ని 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు వేట్ చేసుకుంటూ తింటూ అలా చేస్తున్నాము. సో ఐ థింక్ మెయిన్ రోగాలు దీని మూలంగా, ఈ మారిన లైఫ్ స్టైల్ మూలంగా. నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసే క్యాన్సర్ వస్తుంది అని, అల్యూమినియం ప్యాన్ యూస్ చేసి ఇది వస్తుందని, అండ్ ఇప్పుడు స్టీల్ కూడా మంచిది కాదు, స్టీల్ మూలంగా క్యాన్సర్స్ వస్తున్నాయని మొన్న ఎక్కడో చదివాను. ఇంకా మనం ఏం వాడుకుంటాం? ఏం యూస్ చేయాలి, మళ్ళీ మట్టి పాత్రల వైపుకి వెళ్ళాల్సిన తర్వాత ఇంకొన్ని రోజులు ఆ మట్టి పాత్రల్లో ఇంకేదో ఉంది, దాని మూలంగా ఇది వస్తుంది అంటారు. సో ఐ థింక్ ఈ మధ్యన లాస్ట్ 10-15 yearsలో మనం ఏదైతే మార్చుకున్నామో, ఏ లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నామో, అది కొంచెం రివర్స్ చేసి మనం చిన్నప్పుడు ఎలా బతికామో అలా బతికితే ఐ థింక్ దట్స్ ఇనఫ్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ పై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మాకు తెలియజేసినందుకు ఇంత క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్.